పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. దీంతో బాధిత కుటుంబం రైట్. విజయకిరణ్ గారు, ఇప్పుడు ఈయనేమో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ సరైన సమయంలో రెస్పాండ్ అయి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చి ఉండేది కాదని. దానికి ఆవిడేమో పరువు నష్టం దావా వేస్తానంటది. లేదా ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను, మాకు ఆలస్యంగా సమాచారం తెలిసిందని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఎదురుదాడి దిగటాన్ని మీరు సమర్థిస్తారా? సార్ మ్యూట్లో ఉన్నారు విజయకిరణ్ గారు, మ్యూట్లో ఉన్నారు. ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మాయని మచ్చ, ఖచ్చితంగా అదొక భయంకరమైన సంఘటన. ఒక మహిళకి జరిగినటువంటి అత్యంత మానవులు అనే వాళ్ళు, అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకుందామనో లేకపోతే ఇంకో విషయంలో చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం 100కి 100 చిత్తశుద్ధితో ఈ విషయంలో కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 15వ తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న దెబ్బ తగిలి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కి దెబ్బలతో వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా సరే హాస్పిటల్కి పంపించడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంశం. ఖచ్చితంగా ఎవరైనా సరే దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపిస్తారు. వాళ్ళు హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి వెళ్ళి అట్ల నుంచి అటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఎవడైతే ఈ మూర్తి అనేవాడు ఉన్నాడో వాళ్ళ మేనల్లుడికి సంబంధించినటువంటి వాడు ఇంకో కొంతమందిని, ఒక ఇజ్రాని వాళ్ళందరూ కూడా బంధువులే అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళపైన మీరు మా పైన కేసు పెడతారా అని చెప్పి దాడి చేసినటువంటి పరిస్థితి. దాన్ని 2 రోజుల తర్వాత మీడియాలోకి వచ్చింది. దానికంటే ముందు మీడియాలో ఈ వీడియో హల్చల్ చేయకంటే ముందే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. ఒక్క నిమిషం విజయకిరణ్ గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్కారం అండి. నమస్కారం రాంబాబు గారు, అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఎమ్మెల్యే గారేమో మీ మీద ఫైర్ అవుతున్నారు, పరువు నష్టం దావా వేస్తానంటున్నారు, మీరేమన్నారు? ఆవిడ ఎందుకు అంత తీవ్రంగా స్పందించారు? నాకు తెలీదు. ఆమె తీవ్రంగా స్పందించడానికి ప్రధానమైన కారణం వాస్తవాలు బయటకు వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఆమె ఉన్నట్టు అందరూ కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఒకటి సార్ వాసుదేవన్ గారు, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేరస్తుల్ని పట్టుకోవటానికి, ఈవెన్ కేసు రిజిస్టర్ చేయడానికి చాలా జాప్యం జరిగింది. ఒక సంఘటన కాదు, 2 సంఘటనలు జరిగాయి. ముందు బాధితుల్ని దీనిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ముందుగా చేసుకున్నాడు. దాని మీద కేసు పెట్టడానికి వెళ్తే నో యాక్షన్. నా మీద కేసు పెట్టడానికి వెళ్తావా అని మళ్ళా 2వసారి దాడి, అప్పుడే వివస్థన చేసినటువంటి సంఘటన. అది కూడా ఆ రోజు కేసు రిజిస్టర్ చేయలేదు. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇమీడియట్ గా రిజిస్టర్, ఆ రోజు రిజిస్టర్ చేయలేదు. ఇక్కడ నేను ఆరోపిస్తున్న ఆరోపణ ఏమిటంటే, నాకు తెలిసిన సమాచారం మేరకు ఇది వాస్తవం నేను భావించి నేను చెప్పిన మాట, ఈ స్థానిక శాసనసభ్యురాలు ఉభయుల్ని కూర్చోబెట్టో లేకపోతే నిందితులతోనో కలిపి రాజీ చేసి కేసు రిజిస్టర్ చేయకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అది ఫెయిల్ అయింది. అది మనం మొత్తం టోటల్ గా ఎపిసోడ్ మొత్తం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ ఏమంటాడు, సిఐ ఎమ్మెల్యే గారు నాకు ఎఫ్ఐఆర్ చేస్తే నేను రిజిస్టర్ చేశానంటాడు. బాధితులు ఏం చెప్తారు, మేము ఫస్ట్ వెళ్ళిందే హాస్పిటల్ మనం పోలీస్ స్టేషన్ అని చెప్తారు. ఈ కాంట్రడిక్షన్స్ బట్టి ఆమె తప్పు చేసిందని అర్థం అవుతుంది. పైగా ఆమె మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఈ రోజు సరెండర్ కాలేదు, రేపు సరెండర్ కాలేదు అంటే తప్ప సరెండర్ అనే పదం ఎందుకు వస్తుంది? పోలీసులు అరెస్ట్ చేయలేదనండి. సో సంథింగ్ ఈజ్ ఫిషీ. దీనిలో ఆమె తప్పు చేసింది, అందువల్ల ఇక నా మీద ఏదో పరువు నష్టం దావాసం చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఆప్షన్స్ చాలా ఉన్నాయి, చేసుకోమండి, నేనే కాదంటానా. ఇంకోటి రాజకీయ విమర్శలు నేను చేస్తే దానిలో తప్పు రైట్ తేల్చాలి, కానీ దాని మీద నేను పరువు నష్టం దావేస్తాను లేకపోతే కేసు పెడతాను. ఓకే, ఆప్షన్స్ ఆర్ ఓపెన్, యూ కెన్ డూ ఎనీథింగ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ. సో విజయకిరణ్ గారు చూశారు కదా, రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాజీ మంత్రి. ఏంటి,
ఆవిడ తీసుకొచ్చి రాజీ చేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే గారు. అది ఫిటైల్ అయిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ అనే మాట రావాల్సింది పోయి సరెండర్ అనే మాట ఎందుకు వస్తుంది అనేది కూడా వారి ప్రశ్న. సరే, పరువు నష్టం దావా వేసుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ రాంబాబు గారే క్లారిటీగా ఒప్పుకున్నారు. ఆ ఎమ్మెల్యే గారు రాజీ చేసే ప్రయత్నం చేశారనే మాట నేనే కావించాను అని స్పష్టంగా ఆయనే చెప్పారు. మీ మీడియాల సాక్షి కానీ ఇప్పుడే చెప్పారు. సో అది అభూత కల్పన, అది క్రియేటెడ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు గారు అనేటువంటిది ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టత వచ్చింది. రెండోది, ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం